నా పేరు సుధాకర్ అండి. నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచిన తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే పని చేసుకున్నాను 4.5 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత మిగతా 4.5 సంవత్సరాల్లో కూడా నేను ఎటు కాకుండా పనికి లేకుండా పోయి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాను. ఎటు కూడా నాకు ఉపయోగం లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను, పని చేసుకుంటున్నాను. సామాన్యులకి రూపాయి ఉపయోగపడేలాగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఎలా ఉంది పనులు? బాబు రాకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాబు రాకముందు పని ఏం లేదండి. ఎక్కడ కూడా పని లేదు. ఇసుక లేదు, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత ఇంకా మిగతా అసలు మెటీరియల్ మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. అది ప్రతి ఒక్కటి కూడా ఒక లిక్విడ్ బ్యాగ్ కొనుక్కోవాలన్న సరే చుద్దాగా మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయిన తర్వాత మరి ఎక్కడి నుంచి తీసుకుని చేసుకోవాలండి? ఇప్పుడు మళ్ళీ అన్నీ మాకు అవకాశంగా అందుబాటులోకి వచ్చినాయి. అందుకని మళ్ళీ అక్కడి నుంచి దూరం వచ్చి మేము పని చేసుకుంటున్నాం. బాబు గారి పరిపాలన గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను బాబు గారి పరిపాలన అయితే మాత్రం సుభిక్షం అండి. దానికి తోడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. ఆయన ఇంకా బాగా చేస్తున్నారు ఇద్దరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, పరిపాలన లేదని అంటాడు. రాక్షస పాలన ఎప్పుడు గడిచిన 4.5 సంవత్సరాల్లో రాక్షస పాలన కదండి జరిగింది. మరి ఇప్పుడు జరిగింది రాక్షస పాలన అంటే ఈ ఢిల్లీ వెళ్ళి అలవాట్లు వేసుకుని తిరిగితే కాదు కదండి. ఎక్కడుండి రాక్షస పాలన ఏదని చెప్పేసి చూపిస్తే కదా, ఎదురుగుంటా ఉండి ఇది అది అని చెప్పి చూపిస్తే కానీ అక్కడెక్కడికో ఢిల్లీ వెళ్ళి ఆయన రాష్ట్రపతి వల్ల అది ఇదని చెప్పేసారంటే అలా కుదిరిద్ది. ఎదురుగా ఉంటా ఉండి ఫేస్ చేయమనండి, అంతేగాని ఎక్కడికో వెళ్ళి కాదు. సరే అక్కడికి వెళ్ళినా సరే ఆయనకి మర్యాద దొరికిందా పోనీ చెప్పండి. పోనీ అక్కడికి వెళ్ళినా మర్యాద దొరికిందా పోనీ? అదేం కాదండి. రాజశేఖర రెడ్డి గారు మంచివారు. ఆయన్ని చూసి ఒకసారి అవకాశం ఈయనకి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండ్స్. అది మీకు తెలీదు. తెలీదు నాకు తెలీదు. నాకు వరకు తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది ఎలాగున్నా సరే బాబు గారి పరిపాలన మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి, ఢిల్లీ వరకు కూడా ఇది వెళ్ళుద్ది. అవసరమైతే రేపు పొద్దున్న కేంద్రానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇప్పుడు కూడా కేంద్రానికి ఇదే అవుతుంది. కేంద్రానికి ఇదే అవకాశం. మన ఆంధ్రప్రదేశ్ ముందడుగు అవుతుంది. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంతమంది మంత్రులు ఉన్నారు అక్కడ? మాట్లాడతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంట బంగారు లాగండి. ఒక మన రాజమండ్రిలోనే చూసుకుంటే బోల్డ్ అంత అభివృద్ధి జరిగింది. అలాంటిది రాష్ట్రానికి ఎన్నుముక్కైన రాజధాని చేయరా? అది చేస్తారని నమ్మకంతోనే మేము ఎందాక వచ్చి పని చేసుకుంటున్నాం. అదండి. సార్ ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అన్నది. మీకు అంటే గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు. 15,000 కోట్లు అంటే ఈ సంవత్సరానికే కాబట్టి స్టార్టే మొదలైద్ది. ఈ 5 సంవత్సరాలు ఇచ్చినా కేటాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నాం. అది మీరు చూస్తూనే ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు ప్యాలెస్ నుంచి వచ్చిన దాఖలు లేవు. కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు పొద్దుటాన్ని సాయంత్రం వరకు ప్రజల్లోనే ఉంటున్నారు. ఒక్కరు అమరావతి మీద కానీ వీటి మీద కానీ చూస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు గత 4 పర్యాలు కూడా అంతేగా, జనంలోనే ఉన్నాడుగా. జగన్ మొన్నే కాబట్టి చూశారు. ఇక ఆయన ఎప్పుడు ప్యాలెస్ మనిషినని అర్థమైపోయింది. అంటే పక్కన ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తుందని చెప్పేసి అన్నాడు. మొన్న అన్నాడు ఢిల్లీలో కూడా ధర్నా చేసి వచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో అనాలి కాబట్టి అంటున్నారు. అంతే మరి కనపడతలా రాక్షసులు ఎవరనేది. ఇప్పుడు ఆయన ప్యాలెస్లో ఉన్నాడు, ఎక్కడైనా అక్కడ మూసాడు. ఈయన ప్రజల్లో ఉండి ఎక్కడ జరిగినా ఏమంటే వస్తున్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్థానిక నాయకులు కానీ వస్తున్నారు. వాళ్ళు ఎవరు రాలేదుగా, మొత్తం ఎత్తేసేవాళ్ళుగా. మరి ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాలిగా. మరి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీర్చాలి, సంక్షేమ పథకాలు చేయాలి. ఆయన రెండు చేయగలనుకుంటున్నారా? 2 చేస్తాడు. ఎందుకంటే ప్రజల మీద గట్టిగా వేసాడుగా పన్నులు. అన్నాయ్ ఆదాయం ఉందిగా. దాదాపుగా వాళ్ళు అంటే మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ దోసుకుతున్నారు. వీళ్ళు ఆదాయం ఉంది కాబట్టి ఇవ్వగలుగుతారు అనుకుంటున్నాం. అవి మావులేగా. అవి ఎక్కడోళ్ళకి అక్కడ పని దొరికిద్ది. పథకాలనే అందరికి ఇవ్వాలిగా. మరి